ధర్మస్థిత సదాచార పాండవ వంశజా దుఃఖం భవితం తత్త ధర్మస్య కాస్తి. ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను మిమ్మల్ని జ్ఞానం అనే నాపతో దాటించవయ్యా చెప్తారు. జనమేజుడు ఏం ప్రశ్న వేశాడంటే వ్యాస మహర్షి యజ్ఞం అమ్మవారి చేయమన్నావు కదా, అమ్మవారి యజ్ఞాన్ని చేయి తండ్రి ఉత్తమగతి కలుగుతున్నావు కదా, యజ్ఞం ఎలా చేయాలయ్యా, నియమాలు ఏంటి, ఫలితం ఏంటి, ఎవరి సవిస్తరంగా చెప్పు, నువ్వు సర్వజ్ఞుడు కదా, మిగతా సందేహాలు కూడా నేను ఉంచుతాను, అవన్నీ తెలియజేయ మాకు. పనిలో పనిగా మహేశ్వరుడు త్రిమూర్తులు సృష్టి స్థితి కాలంలో నేను విన్నాను. వాడు సగుడుదా త్రిగుడుదా, వాడి రూపం ఉందా రూపం లేదా, సాకారమా నిరాకారులా, స్వతంత్రులా అస్వతంత్రులా, వాళ్ళంతటా వాళ్ళగా సృష్టి చేసి వాళ్ళంతటి వాళ్ళే పరిపాలించి వాళ్ళే లయం చేయగల సమర్థులా, లేక అఖండ సచ్చిదానంద స్వరూపుల, వాళ్ళు ఏమనాలి అనే విషయం నాకు వినాలని కుతూహలంగా ఉంది. అలాగే ఇంకా అష్టదిక్పాలకులు ఇంద్రాది దేవతల పేరు వింటూ ఉంటారు. మరి వీళ్ళంతే అంటే ఋషులకు కూడా గొప్పవాళ్ళకు కూడా జనమేజుడికి సందేహాలు ఉన్నాయంటే మనకు ఉండదు తప్పేంటి. అలా అనుకోకూడదు. ఆయనకి వచ్చిన సందేహం మన సందేహం తీర్చడం కోసం వచ్చిందని అనుకుంటే మరి మంచిది. ఒక రకంగా వాళ్ళ సందేహంతో అడిగితే మనకనవసరం, మరి మనకి సందేహం తీరుతుంది కదా, మనకు ఒక సందేహాలని ఇంద్రుడు గొప్ప, వరుణుడు గొప్ప, బ్రహ్మ గొప్ప, విష్ణువు గొప్ప, ఎవరు పెద్ద వీళ్ళలో స్వతంత్ర అస్వతంత్రమైన మనకి తీర్చేవాళ్ళు ఇటుకంటే మనకి తెలియట్లేదు. తీర్చేవాళ్ళు లేకపోవడం ఏంటంటే దాసుడు ఉన్నాడు మనకి, దాసుడు ఇచ్చి ఉన్నారన్న విషయం మనకి తెలియక సందేహాలు అలా ఉంచుకున్నాం చక్కగా. అష్టదిక్పాలకులు వీళ్ళంతా కథలేంటి, వీళ్ళు ముక్తికి ఏంటి అసలు, వీళ్ళు కాలవశుగా వీళ్ళకి కొంతకాలం ఉండి వెళ్ళిపోతారా, వీళ్ళకి ఒక్కడికి శాశ్వతంగా ఉంటారా, నిద్ర మెలకువ హర్షము శోకము ఇలాంటి విమానాలు ఉన్నాయి, వాళ్ళకి ఉంటాయా, సందేహాలు బాగున్నాయి కదా. మన శరీరాలలాగే వాళ్ళ దేహాలు కూడా సప్తధాతువులతో నిర్మించబడిందా, లేక వేరే ద్రవ్యాలతో దేంతో వాళ్ళ శరీరాలు ఉన్నాయా, వాళ్ళ దేవతలు కానీ మరి మనకి వాళ్ళకి శరీరము రక్తము మాంసము ఎముకలు మామూలుగా ఉంటే వాళ్ళు మనుషులేదా, ఇది వాళ్ళకి వేరే వస్తువులతో నిర్మితమయ్యే శరీరాలు ఉన్నాయా లేవా, మనకి వారి గుణాలు ఏంటి, ఇంద్రియ శక్తి ఎంత అద్భుతమైన ప్రశ్న అండి. దీనికి సమాధానం దొరికితే అసలు దేవత అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మరి భోగాలు వాళ్ళ ఆయుధాలు ఏంటి, వాళ్ళ నివాస స్థానాలు ఏంటి, ఎక్కడ ఉంటారు వాళ్ళు, మనలాగే ఇల్లు కట్టుకోవడాలు, గృహప్రవేశాలు పైన వేసుకోవడాలు, మళ్ళా పైన పెట్టుకోవడాలు ఇవన్నీ మనకి ఉంటాయా, వాళ్ళ వైభవాలు ఇవన్నీ ఏంటి తెలుసుకోవాలని నాకు జిజ్ఞాస తెచ్చవగా. అంటే ఒకప్పుడు మంచి ప్రశ్న వేసిన సరే సమాధానం చెప్పడం తిరిగేం కాదు. తిరిగి నాకు తెలిసినంత వరకు చెప్తాను. వీళ్ళు ఎవరి వ్యాసుడు తెలియదా, వ్యాసుడి విష్ణుడు సాక్షాత్, వ్యాసాయ విష్ణుపాయ వ్యాసుడు పాలిస్తే ప్రతి కల్పంలోనూ వ్యాసాలు పిలుస్తూ ఉంటాడు. సాక్షాత్ విష్ణువే, వ్యాసం అనేది పదవి. ఆ వ్యాసుడి స్థానంలో ఒక్కొక్కడు వచ్చి విష్ణు అంశతో వ్యాసుడే పుడుతూ ఉంటారు. ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనమైంది. నాకు సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ విశ్వ మీద నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన కుశల ప్రశ్నలు నేను ఇలాగే కొన్ని ప్రశ్నలు వేశాను. ఇంత విశాలంగా లేకపోతే బ్రహ్మాండం అంతా కూడా చాలా పెద్దది కదా, ఎవరు భక్తి పొందింది, ఎవరైనా ఉన్నారా అసలు దీన్ని సృష్టించిన వాళ్ళు, ఒకరా లేకపోతే పలువురు ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా, మనిషి ఈ సందేహం ఒక పెడుతున్న ఉక్కిరి పిక్కిరి అవుతుందని నీకు సందేహం తెలియదు. ఇందాక జనమేజుడికి సందేహం వచ్చిందో కొన్ని దాసులకు వచ్చింది, వాళ్ళకి వచ్చిందంటే ఇందుకోసం మనకి చెప్పడం కోసం సందేహం పెద్దవాళ్ళు అడుగుతారు ఋషుల్ని. పైగా వచ్చిందో నారద మహర్షి, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని సద్వినియోగం చేసుకో, గొప్పవాళ్ళు వచ్చినప్పుడు కాలక్షేపాలు వేరే ఉండకూడదు. మచ్చిత్త గొప్ప గొప్ప వాళ్ళు ఇద్దరు కలిసేంటే భగవంతుడి గురించే మాట్లాడుకోవాలి. మచ్చిత్త భగత ప్రాణ బోధయంత పరస్పరం ఆయన వాళ్ళు తెలిసిన నారద మహర్షి వాల్మీకి వ్యాసులు ఇప్పుడు ఏముంటాయి ఆక్షేపాలు, మనకైతే అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఇది ఇప్పుడు రిలీజ్ అవుతుంది, అది ఎంతకాలం ఉంది, ఇలా ఉంది పోల్చుకుంటాం. కానీ వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుతున్నారు, సృష్టి బ్రహ్మాండానికి కంటే బదువు అని అడిగారు. ఎవరు అడిగారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వెంటనే చెప్తున్నారు. ఇక శివుని కొందరు అంటున్నారు, విష్ణువుని కొంతమంది చెప్తున్నారు, నాడు బ్రహ్మదేవుని సృష్టించిందని కొంతమంది అంటున్నారు. వేదవేత్తలేమో అసలు ఇవన్నీ కాదు, సూర్యుని మొత్తం అన్నిటికన్నా మూలం అని చెప్తున్నారు. ముప్పొత్తులో ఉపాసిస్తూ ఉన్నారు దేవుణ్ణి, సూర్యుడిని. సరే ఇక వర్ణ దిక్పాలు ఉంటామా, సరే సరే వాళ్ళు ఉన్నారు. ఇది కాక కొంతమంది గణనాలు మొత్తం వినాయకుడి సర్వస్వం గణపతి సృష్టి చేసేవాడు వాళ్ళు అంటూ ఉన్నారు. వీరు ఎవరు కాదు, కర్తృత్వం అంతా అది బలా చెప్పి అమ్మవారి అని మరికొంతమంది. అంతేగా దేవతల కన్న తల్లి ఆ పురంగా చేయడానికి అది కదా అమ్మవారిని ఆదిమాయాన్ని నిర్ధారించి చెప్తున్నారు కొంతమంది. అయితే అప్పుడు చెప్తాడు ఈశాంబరి, బ్రాహ్మి, విష్ణు, శక్తి, వారుని, వారాహి ఇవన్నీ కూడా నామధేయాలతో ఉన్నాయి. కానీ బ్రహ్మ పదార్థానికి ఈ పేరు ఏమీ లేవుగా, సరైన మూలతత్వానికి ఈ పేరు ఏమీ లేవు చెప్తూ వ్యాస మహర్షి ఆయన చెప్పింది ఏదైతే నారద మహర్షి చెప్పింది ముందు దాన్ని చెప్తాను. మీరు
జనమేజయ అడిగినంటే ఇలా నారదుని ఇబ్బంది పెట్టాను మొత్తాన్ని. అయితే ఆ దేవఋషి జ్ఞాని కనుక ఓపిక సమాధానం చెప్పాడు. అయ్యా నాకు అవన్నీ యథాతథంగా చెప్తాను, నీకు శ్రద్ధగా వీళ్ళు గ్రహించు. నారదుడు అన్నాడు, నాతో ఉన్నాడు, వ్యాస మహర్షి ఒకప్పుడు ఇవే ప్రశ్నలు నేను మా తండ్రి గారిని వేశాను. ఎంత వెనక్కి చూడండి, ఒక్కొక్కరు వ్యక్తిని చాలా తెలుసుకున్నారు. ఇప్పుడు నారద మహర్షి ఆయన తండ్రి గారు ఎవరైనా పరమ గారు ఆయన నేను ఎవరిని ఆరాధించాలో సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పు ఆయన ఉపాసిస్తారు. నారద మహర్షి బ్రహ్మగారిని అడిగారు, అన్నింటికన్నా గొప్పవారు ఎవరో ఆయన గురించి చెప్పు, నేను చెప్పడాలు ఈ దేవతా మంత్రాలు ఇవన్నీ కాదు, మొత్తం అన్నింటికి సుప్రీం ఎవరో ఆయన చెప్పు, ఆయన కొట్టుకుంటాను. ఇన్ని సాధనలు చేసినా మనసుకు శాంతి లభించట్లేదు. పరతత్వం తెలియంది శాంతి ఎక్కడదండి? సందేహాలతో ఉన్నటువంటి స్థిర చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది? అందుకని నారద మహర్షికి సందేహం నిమిత్తం స్థిరత్వం లేకపోతే దిగాడు. గొప్ప ఎవరు ఆ గొప్పని పూజిస్తారు. ఎవరు స్మరించను, ఎవరిని యజించను అంటే ఎవరి కోసం యజ్ఞం చేయను, ఎవరిని స్థుతించాలి, ఎవరిని అర్చించను, ఎవరిని ఆశ్రయించమంటావు చెప్పు. సర్వేశ్వరుడు ఎవరు? ఒక్కడి ఒకే ఇన్ని ప్రశ్నలు తీసిన ఒక్కడి అంటే సర్వేశ్వరుడు ఎవరు? బ్రహ్మగా కూడా ఆశ్చర్యపోయి ఇలా విశేషాలు. జనమేజయుడు వేసిన ప్రశ్నకి వ్యాస మహర్షి ఆశ్చర్యపోతే, వ్యాస మహర్షి ప్రశ్నకి నారద మహర్షి ఆశ్చర్యపోతే, నారద మహర్షి వేసిన ప్రశ్నకి బ్రహ్మగారు ఆశ్చర్యం. నువ్వు అడిగిన ప్రశ్నలు ఉత్తమాలే అని సమాధానాలు మాత్రం చాలా కష్టమయ్యా. కింద కూడా సమాధానం చెప్పేది ఇందాక. అవి కూడా సంసారం పట్ల అనురక్తి ఉన్న వాళ్ళకి ఇవి తెలియదు. ఎవరికి అర్థం అవ్వండి? సంసారం పట్ల అనురక్తి ఉన్న వాళ్ళు. సంసారం అంటే పెళ్ళయ్యాక కొత్త పెట్టడం, పిల్లలు, సంసారం, ఈ డబ్బులు, ఈ బడ్జెట్, ఈ మెయింటెనెన్స్, ఇదే సంసారం అంటే. సంసారం అంటే పుట్టుట చచ్చుట. సంసారం అంటే జనన మరణములకు సంసారం అని పేరు. తెలియదు కదా? అలాంటి జనన మరణ పరంపరలో ఉన్న వాళ్ళకి అందులోనే ఉండాలనుకునే వాళ్ళకి అర్థం కాదు. ఇక ధరించాలనుకునే వాళ్ళకి చెప్తే అర్థం. విరక్తులు, నిరీవులు, విరమత్సరులు మాత్రమే జ్ఞాతలు వాళ్ళు అర్థం చేసుకోగలరు. వాడే సమాధానం పడారు. మహాప్రళయం సంబంధించి స్థావర జంగమాలన్నీ కూడా సృష్టి అంతా ఏకాంతమైపోయింది. కల్పం పూర్తయ్యేసరికి మొత్తం జగత్తంతా ఏకానందం అయిపోతుంటే నీటిలోకి చేరుకుంటున్నా. అప్పుడు నేను పుట్టాను. ఎలా పుట్టారో నాకు తెలియదు. పుట్టేకి మనకు తెలిస్తే ఎలా పుట్టామో మనకి మాత్రం అలాగే మనకి తెలియదు. ఆయన చెప్పాడు, ఆయన వల్ల ఎలా పుట్టిందో తెలియదు. పుట్టికన్నా గొప్ప ఊహ వచ్చింది, జ్ఞానం వచ్చింది తర్వాత తెలిసింది. తర్వాత పద్మంలో ఉన్నాను నేను. అక్కడికి ఇంకా సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, నక్షత్రాలు లేవు, వృక్షాలు లేవు, పర్వతాలు లేవు, ఏమి లేవు. ఒక తామర పువ్వు ఉంది. ఆ బుద్ధులు కూర్చుని ఉన్నాను నేను. ఒంటరిగా ఉన్నాను, ఎవరు లేదు. ఒక్కడిని ఆలోచన ఎక్కడ మూలంగా చెప్తారు, మూలం గురించి వస్తుంది. ఇప్పుడు జనమయ జీవితం దగ్గర ప్రారంభిస్తే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళే వెనక్కి మనం అర్థమవుతుంది కదా కదా. సాక్షాత్ బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు. ఒంటరిగా ఉన్నాను, ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతా జలమయమే. ఆ సమయం చీకటి, నీరు తప్ప ఏం లేవండి. భయమైన విషయం అనేది ఒకటే భయం. అలాంటి నిండు మొత్తం జలాన్నే భయం, జలంతో నిండు ఉండడమే భయం. బాగా పెద్ద కొంచెం బకెట్లో నీరు, గ్లాసులో నీరు, చెరువులో నీరు, పెద్ద భయపడలేదు. చుట్టూ నీరే. సముద్రం దగ్గరికి చూస్తే అంత భయం వేసింది. ఎంత పెద్ద సముద్రం మధ్యలో ఎన్నో అవుతామో, లోపలికి ఉండగలమా, అక్కడ ఎలా వెళ్తామో, ఎలా ధరించగలం దాంట్లోంచి. మనం వీటిలోనే మనం ఒకే సముద్రంలోనే సంసారంలో బ్రతుకు పుట్టుట చచ్చుగానే పెద్ద సముద్రంలో యుగ యుగాలుగా ఎప్పటి తరతరాలుగా ఉపాధులు పుడుతూ చూస్తూ ఉండే ఉందనే మనకు భయం లేదు. అదృష్టం అంటే మనకి గత జన్మలు గుర్తు లేవు కనుక భయం లేదు. ఇది సర్వస్వం, ఇప్పుడే సర్వస్వం అనుకుంటున్నాం. కొత్తగా వచ్చి అనుకుంటున్నాను చిత్రం. ఇప్పటిదాకా గతంలో ఉన్నామన్న విషయం కూడా మనకి స్మృతి లేదు కనుక పెట్టలేదు. భగవంతుడు స్మృతి పెట్టుకుంటే ఏమో ఏమవుదు. బ్రహ్మగారు కూడా అలాగే అనుకున్నాడు. చుట్టూ నీరు ఎక్కడ చూస్తారు, ఇక చీకటి. ఆ సమయంలో ఎలా జన్మించాను నేను? నాకు రక్షకుడు ఎవరు? కత్యవరు నన్ను ఎవరు సృష్టించారు? సమర్థయుడు. జలం అంతా దేని మీద ఆధారపడి ఉంది? ఈ జలం అంతా భూమి అందామా అంటే అక్కడ కనపట్టలేదు. ఇప్పుడు నేను కూర్చొని పంకజం పక్కన ఉంటే ఆ దాని సంగతి ఏంటి? అది కూడా దానికి కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక ఆయన ఉంటే ఆయన నాభీగమనం నుంచి వచ్చింది. ఎవరైనా అది నారాయణుడు. విష్ణుమూర్తికి నాభీగమనం నుంచి అది వచ్చింది. కింద దిగి వెతికారు, అక్కడ ఏమి కనపడలేదు. ఎంతకాలం వెతికారో చెప్పనా? 1000 ఏళ్ళు వెతికి అంత నీరుందంట అక్కడ. ఆ 1000 సంవత్సరాలు బ్రహ్మగారు నీటిలో వెతికాడు. మూలం వెతుకుదామని దొరకలేదు. మొదలు లేదు, చూడాలి కనిపించలేదు. కానీ ఆకాశం నుంచి తప అని శబ్దం ఎవరు వినిపించింది? తపస్సు చెయ్యి అశరీరవాణి వినిపించింది. అలాగే పద్మంలో కూర్చుని 1000 ఏళ్ళు తపస్సు చేశాను. ఇక అప్పుడు మళ్ళా అశరీరాన్ని మళ్ళీ వినిపించింది. సృజ. ఇప్పుడు ఏముంది? సృజ. 1000 ఏళ్ళు తపస్సు చేస్తే సృష్టించే శక్తి వచ్చిందని అప్పుడు సృష్టించమని. సృజ అంటే సృష్టించు బ్రహ్మగారు.
ఏమి సృష్టించను. కూర ఉండయి అన్నాం అనుకోండి, ఏమి ఉండాలండి? ఏమి కూర ఉండాలో ఆ వస్తువు ఉండాలి కదా. నీళ్లు ఉండాలి, ఆ కాయలు వంకాయలో బెండకాయలు కాయలు ఉండాలి, దానికి కావాల్సిన సామగ్రి ఉండాలి, ఉప్పు కారం అన్నీ ఉంటే కదా. మరి సృష్టి చేసేయి అంటే ఎక్కడ ఉంటుంది ఆయనకు మాత్రం వస్తువులు ఏమి? మన శరీరం సృష్టించాలి. మెటీరియల్ ఎంత ఉందండి ఇంట్లో? ఇవన్నీ ఏమైంది? సప్తధాతువులు, పంచభూతాలు ఇవన్నీ శరీరంలో ఉన్నాయి. అవిటికి ఏమో భవిష్యత్తులో ఎలా చేయను, ఏం చేయను కంటిగోచరంగా ఉంది. నిగూఢలతో కూర్చున్నాను, అలా ఏం చేయాలో అర్థం కాదు. అంతలో ఇందాక వెతికినప్పుడు ఒక ఆయన పడుకున్నాడు, నిద్రలో ఉన్నాడు. ఆయన ఎవరైనా? విష్ణుమూర్తి. ఆయన అనంత క్షీరం మీద అనంతమగ్రహ స్వామిగా పడుకుంటున్నాడు. అప్పుడు ఆయన చెవిలోంచి కర్ణమలంలోంచి ఇద్దరు రాక్షసులు వచ్చారు. వాళ్ళిద్దరు ఎవరు? మధుకైటుడు. ఆ ఇద్దరు రాక్షసులు కూడా ఉన్నారు. వాడు వచ్చి వాడు తామస స్వరూపుడు, తమోగుణం కలిగిన వాడు, రజస్తమో కూడా ప్రతీకల వాడు. వాళ్ళిద్దరు కూడా పైగా ఈ తమోగుణం వల్ల యుద్ధాలకు రమ్మించేది. పైగా వాళ్ళు పైకి వచ్చి పద్మావతి భయపెట్టారు. నేను భయపడ్డాను, వాళ్ళు ఏం చేయలేకపోయారు. పైగా బ్రహ్మగారు ఏం చెప్తారంటే, పాపం ఎప్పుడని ఎవరిని చంపాడాయినా పెద్ద ఆయన ఎంతమంది రాక్షసులు వచ్చినా వాళ్ళు చేయరు తప్ప ఎవరిని సంహరించరు. వీళ్ళు నుంచి మాతో యుద్ధం చేయగలుగుతారు. ఎవరిని? బ్రహ్మని భయపెట్టారు. నాకేం అర్థం కాక మళ్ళీ కిందికి దిగారు. తామర పువ్వు కాలం నుంచి కిందికి మనలాగా కిందికి దిగారు. చాలా లోతుకి దిగారు. అక్కడ ఒక అద్భుతమైన పురుషుడు కనిపించాడు. వీరపైకి శ్యాముడు, పీతాంబరధారి, చతుర్భుజుడు, వనమాలి, శేషశాలి అయినటువంటి జగన్నాథుడు శంఖ చక్ర గదా పద్మధారి దర్శనించాడు. ఇక ఆ మహావిష్ణువు దర్శనం చేసుకున్నాడు. ఆదిశేషుడు పడగ మీద పడుకుని ఉన్నాడైనా ఒక నిద్రలో జగత్తునంతటి అలా పరిపాలిస్తున్నట్టుగా కనుకుంటాడు. ఆయన ఏం చేయాలి? జగత్తే ఉన్నప్పుడు జగత్తే లేదు, ఏం చేయాలో తోచలేదు. మేఘశ్యామ శరీరస్థు పీతమాసా చతుర్భుజ శేషశాయి జగన్నాథో వనమాల విభూషిత శంఖ చక్ర గదాపద్మధారి తమ ప్రాక్షం మహావిష్ణు శేష పర్యంక శాయినం యోగనిద్ర సమాక్రాంత అవిస్పందితమచ్యుతం శయానం తం సమాలోక్య భోగి భోగ పరిస్థితం చింతామవాద్భుతా జాతా కిం కరోమీతి నారద మయా స్మృత పదాదేవి స్థుతా నిద్రాస్వరూపిణి. ఆయన గోగ్రంథంలో ఉన్నారు. ఆ నిద్రాస్వరూపిణి అమ్మవారు స్మరించారు. అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుంచి ఆ నిద్రాదేవత బయటకు వచ్చింది. అప్పుడు ఆయనకు వెలుగు వచ్చింది. నిద్ర దేవత దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. అమ్మవారిని స్తోత్రం చేస్తాం దేవి మహాత్మ్యంలో. నమస్తస్యై 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 నమో నమః. ఆ వచ్చి ఆకాశంలో నిలబడింది. అప్పుడు విష్ణుమూర్తి మేల్కొన్నాడు. మధుగేటుతో 5,000 ఏళ్ళు యుద్ధం చేశాడు. ఆయన 5,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఆ తర్వాత అమ్మవారి ప్రత్యక్షమై ఏ విధంగా సంహరించాలో చెప్తే అప్పుడు ఆ విధంగా మధుగేతుల్ని సంహరించిన విష్ణుమూర్తి తన తొడని పెద్దదిగా చేసి విశాలంగా పెంపించి వాటి మీద రాక్షసులిద్దరిని ఖండించాడు. సరిగ్గా అదే సమయానికి వృద్ధులు కూడా వచ్చాడు పాలభాగం నుంచి. ఇప్పుడు ఒక్క చోట ఉంటారు ముగ్గురు. బ్రహ్మగారు అక్కడే ఉన్నారు, విష్ణుమూర్తి అక్కడే ఉన్నాడు, వృద్ధుడు వచ్చి అక్కడే ఉన్నాడు, ఆయన వచ్చాడు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కలిసి అమ్మవారిని స్థుతించేవయ్యారు. అమ్మవారు సంతోషించింది. మా పైకి అమ్మవారి దృష్టి ప్రసరించింది. పైగా మాట్లాడుతున్నారు, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీ విధుల్ని మీరు జాగ్రత్తగా నిర్వహించండి. మధుకేతువులు సంహరింపబడ్డారు. ఎవరు చంపారండి మధుకేతువుని? విష్ణుమూర్తి అమ్మవారా? అమ్మవారా? విష్ణుమూర్తి కదా, అమ్మవారు కదా. విష్ణుమూర్తి చేత అమ్మవారే సంహరింపజేసింది. విష్ణుమూర్తి సంహరించేదన్నా సత్యమే, కానీ విష్ణుమూర్తి చేత అమ్మవారే సంహరించే మధుకైతవ వృత్తి, మధుకైతవ వృత్తి అని చెప్తారు. కాబట్టి సుఖంగా గృహాలు నిర్మించుకుని నిర్భయంగా నివసించండి, నీకు ఒక్కొక్క లోకాన్ని ఇస్తాను. బ్రహ్మ 4 భుజాల సృష్టిని నిర్వహించు అని అమ్మవారు చెప్పింది, ఆజ్ఞాపించింది. అమ్మవారు విన్నాను. అప్పుడు అన్నాను, అమ్మా అశక్తులు మేము ఎలా సృష్టించలేదు ప్రజల్ని, మేము ఎలా సృష్టించగలం? ఎక్కడా నేల కనిపించట్లేదు, అంతటా జరని నీ ఆజ్ఞ నెరవేర్చేది ఎలా సృష్టించను? పంచభూతాలు లేవు, ఇంద్రియాలు లేవు, పంచతన్మాత్రలు లేవు, మీరు తప్ప ఏమీ లేదండి. అప్పుడు అమ్మవారు చిన్నగా నవ్వింది. ఒక నవ్వు నవ్వి, ఒక విమానం వస్తుంది మీ దగ్గరికి, మీరు అది ఎక్కి ప్రశ్నించకుండా ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళండి అని చెప్పి అమ్మవారు మాయమైపోయింది, అంతర్ధానం అయిపోయింది. అంతటిలోనే ఆకాశం నుంచి మీతో గొప్ప విమానం వచ్చి దుర్గా ఆవును అందులో కాదు నువ్వు ఆవిడ త్రిమూర్తులారా రండి, మీకు ఒక అద్భుతం చూస్తానని వాళ్ళ ముగ్గురు ఎక్కించి విమానంలో తీసుకెళ్తారు. పైగా విమానంలోకి ఎక్కారు, ఎవరు నడిపేవాళ్ళు లేరు, దాన్ని హాయిగా వెళ్ళిపోతుంది, వేగంగా వెళ్తున్నాం, నడపక్కర లేకుండా వెళ్ళే విమానంలో వెళ్తున్నారు, ఎవరు నడిపేవాళ్ళు లేదు. దాన్ని ఆజ్ఞాపించింది. సరే అన్నారు, ఓం అన్నారు. ముగ్గురు ఎక్కారు. ఆ రత్నాలంకారం అంటే విమానం దివ్య విమానం,
ముత్యాల దండలు వేలాడుతూ ఉన్నాయి. అలంకరింపబడిన దేవమందిరం లాగా ప్రకాశిస్తూ ఉన్నాం. సిడుగంటల సంపడులు తెరిచిస్తూ ఉన్నాయి. ముగ్గురు చక్కగా కూర్చున్నారు. జగన్మాత స్వశక్తితో మళ్ళీ ఆకాశంలో నడిపించింది విమానాన్ని. వేగంగా దూసుకెళ్ళిపోతున్న విమానం ఒక ప్రదేశంలో పెట్టేసరికి ఆశ్చర్యం వేసింది. అక్కడ నీళ్లు లేవు, చీకటి లేదు. ఇప్పటిదాకా చూసిందంతా ఏంటి? కృష్ణ మహేశ్వర ముగ్గురికి ఏకాంతంగా నీరు, చీకటి తప్ప మరేది తెలియదు వాళ్ళకి. కానీ ఇప్పుడు ముగ్గురికి ఆ విమానంలోంచి చూస్తే విండో సీట్ లో కూర్చున్నప్పుడు మనకి కనపడతాయి కదా, అందులో చూస్తున్నారు వాళ్ళు. ఆ చూస్తే అక్కడ నీళ్లు లేవు, చీకటి లేవు. ఫలఫలితాలు వృక్షాలు కనబడుతూ ఉన్నాయి. కోకిల కల కూచితాలు, రమణీయమైన ఉద్యానవనాలు, పర్వతాలు, పచ్చిక నేల, నదులు, స్త్రీలు, పురుషులు, రకరకాల మృగాలు, వాపీకూపు తటాకాలు, సెలయేర్లు, అద్భుతమైన సృష్టి అంతా కనబడుతుంది. విమానం వెళుతోంది. ఎదురుగా సుందరమైనటువంటి నగరం, దివ్యమైన ప్రాకారాలు, బారులు తీర్చిన బంగారు లోగిళ్ళన్నీ ఉన్నాయి. యజ్ఞశాలలు. ఆ పట్టణాన్ని చూస్తూనే అనుకున్నాం, ఇది స్వర్గము అర్థమైంది. ఎవరు నిర్మించారో కదా ఇంత అద్భుతంగా అనుకున్నాం. ఇంకొంచెం ముందుకు దృష్టి వెళ్ళింది. దివ్య సంపన్నుడు పేదతో విరోధిస్తున్న ఒక రూపాన్ని కనిపించాడు, రాజు కనిపించాడు. మరుక్షణంలో విమానం మరొక దిశకి వెళ్ళింది. అక్కడ నందనవనం కనిపించింది. అందులో గొంగుమలాడుతూ ఉంది. పారిజాత వృక్షపు వాసనలన్నీ వస్తున్నాయి. ఆ నీడలో 4 దంతాలతోటి ఐరావతం కనపడింది. మనమంతగా అప్సరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తూ ఉన్నారు. నృత్యము, సంగీతాలు కోలాహలంగా సాగుతుందంతా. గంధర్వులు ఉన్నారు, యక్షులు కూడా కనబడుతూ ఉన్నారు. వారందరూ విద్యార్థులు ఉన్నారు, వందల కొద్ది ఉన్నారు. అందరూ కూడా ఆ మందారమంలో ఆడుతూ ఉన్నారు. పౌలోమి అంటే శశీదేవితో కూడినటువంటి ఇంద్రుడు అక్కడ విరోధిస్తూ ఉన్నాడు. యమ, కుబేర, వరుణ, అగ్ని, దిక్పాలక దేవతంతా కనపడ్డారు, సంతోషించారు. అదే స్వర్గలోకానికి సంబంధించినటువంటి రాజధాని. త్రివిక్త పాలన చూస్తారు. ఆ త్రిమూర్తులు ఎంతగానో ఆనందపడ్డాం. ముగ్గురు కూడా. విమానం ఇంకా పైకి వెళ్తుంది. అక్కడి నుంచి ముందుకు సాగితే బ్రహ్మలోకం చేరుకుంది. అక్కడ వరుణ బ్రహ్మను చూశాను. ఈ బ్రహ్మను చూసి శివకేశవులు ఇద్దరు విస్తుపోయారు, ఆశ్చర్యపోయారు. ఇక్కడ బ్రహ్మ ఉన్నాడు, మరో ఇంకో బ్రహ్మ ఏంటి అనుకున్నారు. బ్రహ్మసభలో సకల వేదాలు, సకల శాస్త్రాలు, వేదాంతాలు సాకారంగా రూపుకెట్టి కనబడుతున్నాయి. సాగర, నది, సర్వాది దేవతలు అక్కడ కనబడుతున్నారు. మీ చతుర్ముఖుడు కూడా అచ్చ నీలాగే ఉంటాడు. బ్రహ్మ చూసారా ఎలా ఉన్నాడు అన్నాం. ఎవరు? విష్ణువు, రుద్రుడు. అవును, అచ్చ నాలాగే ఉన్నాడయ్యా అనుకున్నాడు బ్రహ్మగారు. కానీ ఈయనెవరంటావు? మరి నేను పోయి నేనెవరిని? సరే బ్రహ్మ, నేనెవరిని? మనకి బ్రహ్మగా ఉందా ఏంటిది తెలియదు. అంత అన్యగోచరంగా ఉంది. మరో క్షణంలో విమానం కైలాసానికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కైలాస శిఖరం మీద ప్రబంధులు, యక్షులు ఎతికడలాడుతూ ఉన్నారు. కైలాసం ఖాళీ లేదు. ఎక్కడ కోకిలలు, పంచునాదాలు బొమ్మలు పెడుతూ ఉన్నాయి. వేద మృతంగ నినాదాలు. అంతలో శుభాలుడై దుర్లోచనుడై 3 కళ్ళతోటి శంకరుడు భవనం నుంచి బయటికి వచ్చాడండి. ఇప్పుడు బ్రహ్మ విష్ణువు చూసి ఈడెవరు అనుకున్నాడు. వృషభాలుడే ఉన్నాడు ఆయన. 5 ముఖాలతో, 10 చేతులతో, శరీరం నెలవంతతో, మొలకు పులితోలతోటి, కంటుగా భుజాలు వేసుకుని ఏనుగుతోలతోటి గజానన శవానన సహితుడై పరమశుడు నిలబడ్డాడు. ప్రమథులు జయజీధ్వానాలతో ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. దీర్ఘతో భవత్శంభు వృషారూఢ త్రిలోచన పంచాంగమ విషభుజ కుతిసోమార్థశేఖర వ్యాఘ్రసర్వ పవితానో విసర్వోత్తరీయక పాంచరక్షో మహావీరు గజానన శదానో శిబేర సహ పుత్రుడు ద్వౌ ప్రతిపానో విదేశులు నల్లి ప్రభుతై స్తరణే గుణపాశ్చదే. కాదా ఈ మరో శంకరుడు చూసి నేను మీ తండ్రి ఈ స్థితిలో మరుక్షణంలో విమానం పైనే వెళ్ళింది. వైకుంఠాన్ని చేరుకుంది. ఊహకంటే ఐశ్వర్యం అదంతా వెలిగిపోతుంది. వైకుంఠం అంతా విష్ణుమూర్తి ఒకసారి మరీ విస్మయించారు. వైకుంఠంలో అతశీను సంకాశుడై పీతాంబరధారుడై చతుర్భుజుడు గరుత్మంతులపై దర్శనమిచ్చాడు. లక్ష్మీదేవి బీజాలను కనిపిస్తోంది. గాలి తరంగాలకి చతుర్భుజుల ఆభరణాలు మెల్లగా కదులుతూ ఉన్నాయి. అలాంటి విష్ణువుని దర్శించే అప్పుడు బ్రహ్మాజీ చూసి ఆశ్చర్యపడి ఈ విష్ణువుతో కొట్టుకోబడేవాడు. అతశీ సుమాపాస పీతమాస చతుర్భుజ ద్విజ రాజాధిరూఢశ్చ దివ్యాభరణ దోష కీర్త్యమాన స్థితా లక్ష్మ్యా కామిన్యా చామరేశ్వరై. శివుడు నీకు ఆశ్చర్యపోయాడు. గురువు తెలిసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నామయ్యా. విమానం వెళుతూనే ఉంది. ఇంతట్లో క్షీర సముద్రం వచ్చింది. తెల్లని కిరటాలు గురుగులు కక్కుతూ లేచి పడుతూ ఉన్నాయి. ఆ శబ్దం చివరికి తాగుతోంది. ఆ ఓరు, ఆ అలల ఓరు. ఆ సముద్ర మధ్యంలో ఒక ద్వీపం ఉంది. బంగార పారిజాతాలు, దివ్య వృక్షాలన్నీ ఉన్నాయి. అక్కడ పైనుంచి వెళ్తాం కదా, ఆ ఏరియాలో వ్యూ చేసినప్పుడు ఏరియా ఉంది. పైనుంచి వృక్షాలన్నీ కనబడుతూ ఉన్నాయి. దివ్య వృక్షాలు దట్టంగా అలుగుతూ ఉన్నాయి. విచిత్రాలైన ఆస్తరణాలు అంటే తివాసీలు కలిసి ఉన్నాయి. వృక్షాల దండలు వేలాడుతూ ఉన్నాయి. 3 దండలకి లెక్కేలేదు. అశోక బకుళ్ళ వృక్షాలన్నీ కూడా మొగలి పొదలు, సప్తంగ పొదలు పరిమళాలు కదిలిస్తూ ఉన్నాయి. కూకిదలు, కోతలు, 9 చుక్కారాలు. ఓ ప్రకృతి పరవశించిపోయే ఆనందంగా ఉండట. ఆ ద్వీపం అంటే చుట్టూ సుధా సముద్రం,
ఒక పర్యంక ఉంది. ఆ మంచం ఒక దీపం ఉంది. ఆ దీపంలో బలం ఉంది. ఆ బలంలో ఒక మంచం ఉంది. పర్యంక ఉంది. ఆ పర్యంకం శివాకారంలో ఉందండి. అక్కడ రత్నాలు గుదిగి ఉన్నాయి ఆ మంచాన్ని. శివాకారే మంచే పరమశివ పర్యంకలయా సౌందర్యాలు. ఆ విమానం చూస్తుంటే ఇంద్రశాపం అక్కడ తీసినట్టుగా అంటే హరివిల్లు ఇంద్రధనుసు తీసిందా అన్నట్టుగా ఉంది. కానీ కాదు, ఆ పర్యంకానికే హరివిల్లు అలంకరింపబడి ఉంటారు. దాని మీద ఒక వరాంగణ ఒక స్త్రీమూర్తి కూర్చుని, ఆ స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు పెట్టుకుని ధరించింది. ఆ ఎర్రని వస్త్రం ధరించడం వల్ల ఎర్రని కాంతి తెల్లని మంచం మీద పడి మంచం కూడా ఎర్రగా కనబడుతుంది. ఎర్రని పూలమాలలు వేసుకుంది, ఎర్ర చందనం అలుముకుంది, కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి, చాలా పెద్ద కళ్ళు, పెదవులు ఎరుపు, సర్వారుణ చెప్పాలంటే అరుణవర్ణం అంటే మొత్తం అంతా అరుణవర్ణంతో నిండిపోయింది. సర్వారుణ మధ్యాంగి చెప్పాను కదా అక్కడ. ఆ సర్వారుణైనటువంటి అమ్మ దర్శనించింది. పైగా కూడి వెలుపులు ఒక చోట గుమ్ముకూడి నిలిచినట్టుగా ఉంది తేజస్సు ఆశిస్తోంది. మా కన్నులు ఒకసారి విడిపెట్టుకుని కళతో ఆమె చూడలేకపోయాం. సూర్యబింబంలాగా ప్రకాశిస్తోంది. అంతేకాదు ఆమె వరద అభయహస్తాలు, రెండు చేతులతో వరదహస్తం అభయహస్తం ఉన్నాయి. మిగిలిన రెండింట్లో పాశాంకుశాలు ధరించింది. ఈ మూర్తి ఏ మూర్తి? రెండు చేతులు పాశాంకుశాలు ధరించింది రెండు చేతుల్లో. మిగిలిన రెండు చేతులు ఒకటి అభయహస్తం, ఒకటి వరదహస్తం. ఇంతకుముందు ఎప్పుడు చూసి ఎరగ ఆ దివ్య సుందరమూర్తిని. పైగా చిన్న నవ్వులు అవుతూ ఉంటాయి. కూర్చుంది. పైగా అక్కడ ఆ పక్షులన్నీ కూడా ఒక మంత్రాన్ని చెప్పిస్తూ ఉన్నాయి. పక్షులు మంత్రాలు చెప్పిస్తాయి అక్కడ. అమ్మవారి యొక్క బీజాన్ని చెప్పిస్తూ ఉన్నాయి, శక్తి బీజాన్ని, ఒక మాయా బీజాన్ని చెప్పిస్తూ ఉన్నాయి. అది రక్తమాయ వరదర రక్త గంధాలు లేకుండా సుచార వదన రక్తదంతచ్చన విరాజిత పరమాకోట్యధికా కాంత్య సూర్యబింబ నిభాఖిల మన పాశాంకుశాభీష్టధరా భువనేశ్వరి అదృష్టపూర్వాస దుష్ట సుందరి స్మితభూషణ హ్రీంకారనిశ్చయిస్తూ పక్షిబృందేం విషయిత. పక్షులన్నీ కూడా హ్రీంకారాన్ని చెప్పిస్తూ ఉన్నాయి కదా. అరుణ కరుణామూర్తి కుమారి నమయోపన. 16 ఏళ్ల వయసే ఉంటుంది ఆమెకి. ఎప్పుడు అంటే ఆమెకి వయసు పెద్ద వయసులాగా కనపడదు కదా. 16 ఏళ్ల ప్రాయంలో ఎప్పుడు ఉంటుంది. కరుణామూర్తి కుమారి నమయోపన సర్వ శృంగార విషాఢ్య. సర్వ శృంగారంగా అంటే అలంకరించుకోడు, శృంగారంగా అలంకరించుకోవడం అర్థం. విషాఢ్య మందస్మిత ముఖాంబుజ. చక్కగా నవ్వుతుందండి అమ్మ. మందస్మిత ప్రభాపూర మధ్యత్కామేశమానస. శాస్త్రాన్ని చూపిస్తున్నారు స్పష్టంగా ఇక్కడ. మందస్మితం ముఖాంబుజ ఉజ్జిత్పీన కుచద్వంద్వ ఉజ్జితాంబుజ కుట్మ నానామణి గణకీర్ణ భూషణేర్ ప్రశోభిత కనకాంగద కేంకూరతీత పరిశోభిత కథ శ్రీ చక్రతారంక విటంక మదనాంబుజ. శివుడికి తాటంకాలు పెట్టుకుందిట. ఆ రెండు శ్రీ చక్రాలు, రెండు తాటంకాలు కూడా. అఖిలాండేశ్వరి జమ్ముకేశ్వరి దగ్గర అఖిలాండేశ్వరి అమ్మవారికి తాటంకాలు శ్రీ చక్రాలు ఉంటాయి తమిళనాడులో. అలాంటి అమ్మాయి ఇక్కడ శ్రీచక్ర తాటంకాలతో వెలుసులుతోంది. శ్రీలేఖ భువనేశి నామ చాప పరాగణి సఖీ బృందై స్తుత నిత్యం భువనేశి మహేశ్వరి. ఆమె ఎవరండి? భువనేశ్వరి, భువనేశి మహేశ్వరి. శ్రీలేఖాద్యాభి అమర కన్యాభి పరివేషిత. అమర కన్యాభి పరివేషి దేవకన్యలందరూ చుట్టూ సేవించుకుంటూ ఉన్నారు అమ్మవారిని. అనంత కుసుమాద్యాది దేవి పరివేషిత. దేవి షట్కోణ మధ్యస్థ. యంత్రం ఉంది, ఆ యంత్రం మధ్యంలో షట్కోణం ఉంది. ఆ షట్కోణం 6 కోణముల ఆసనం మీద కూర్చుని ఉంది. భువనేశ్వరి యంత్రం, ఆ భువనేశ్వరి యంత్రం మీద కూర్చుని ఉంది అమ్మవారు. మీకు ముగ్గురు ఆశ్చర్యపోయి. పైగా దీపం ఎలా ప్రకాశిస్తుందంటే అక్కడ వేరే ఏది ప్రకాశింపజేయడానికి అవసరం లేదు. అలా స్వయం ప్రకాశ శక్తితో ప్రకాశిస్తుంది దీపం అంతా. ఆ స్వయం ప్రకాశ లక్షణాన్ని మణి అంటారు. తనంత తాను ప్రకాశిస్తే దానికి మణి అని పేరు. దానికి ఏ ప్రకాశం వెలిగించాల్సిన అవసరం లేదు. దానికి సూర్యకాంతి అవసరం లేదు. ఏ కాంతి అవసరం లేదు కూడా అదే కాంతి బదులు చిత్తం, దాని పేరు మణి. ఆ దీపం అంతా అలా ఉంది. ఏ దీపం అది? అదే కదా. మీ ముగ్గురు నిద్రపోయారు. మొహాల్లో నిలబడ్డాం. ఎవరు? ఇష్టమైంది. కన్నులు అప్పగించి చూస్తూ ఉండిపోయారు. అప్సరస కాదు, గంధర్వాంగ అంటావా కాదు. దారిలో చూసే వీళ్ళందరినీ అంత అంతగా ఏం లేదు. కానీ వాళ్ళు ప్రేమించిన అమ్మ సౌందర్యం. ఈ గంధర్వుని అప్సరసని కింద కింపుషాలు అందరినీ చూసే దారిలో వస్తుంటే అన్ని లోకాల్లోనూ. కానీ వాళ్ళ ఎవ్వరి శక్తి కనపడుకోలేదు. వాళ్ళందరికన్నా గొప్పగా ప్రకాశిస్తోంది. దేవమని అంటావా కాదు. ఇంతకీ ఈ కాంతి ఎవరు అసలు? ఎవరు? మీ పేరేంటి? ఇక్కడ ఎందుకు కూర్చుంది? ఈ మాలో మేమే ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంతలోనే ఆమె అలా కూర్చున్న వల్ల మాకు ఎలా కనపడుతుందో తెలుసా? అనంతమైన చేతులతో, అనంతమైన నయనములతో, అనంతమైన వదనములతో ఒక్కసారి దర్శనమిచ్చిందమ్మ. ఆశ్చర్యపోయింది. వేల కళ్ళు, వేల చేతులు, వేల రూపంతో
వదన ముఖాలతో అమ్మ దర్శనమిచ్చింది. సహస్ర నయనారామ సహస్ర కరకుండ సహస్ర వదనారమ్య ఆది దూరాల సంశయం. విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఆలోచించి ఒక్క నిశ్చయానికి వచ్చాడు. వీళ్ళ ముగ్గురికి మూలం కదైనా వచ్చాడు. విమానంలో మాతో పాటు ఉన్న అమ్మతో అందుకున్నాడు. ఏషా భగవతీ దేవి సర్వేషాం కారణం హీన మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి లభ్యత. వీళ్ళకందరికీ కారణం మూలం అనిపిస్తుంది. మహాదేవి ఇవిడే మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి అవ్యయ నాశనం లేనిది, మార్పు లేనిది, తరగనిది. ఎవరు? ఆమె ఈమె. యోగగమ్య అల్పబుద్ధులకి దుర్జ్ఞేయ. ఎవరికి దుర్జ్ఞేయ? అల్పబుద్ధులకి దుర్జ్ఞేయ. ఇచ్ఛారూపిణి, పైగా నిత్యస్వరూపిణి, నిత్యానిత్యస్వరూపిణి. అంతేకాదు ఇప్పుడు దేవి విశ్వేశ్వరి, శివ, వేదగర్భ, విశాలాక్షి, ఆది మహేశ్వరి ప్రళయకాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించి ఈ ఒంటరిగా క్రీడిస్తూ ఉంటుందయ్యా. పరమశివ పర్యంకిదలయ్యా అక్కడ కూర్చున్నాం. సర్వశివ కోడి చిహ్నాల్ని తన శరీరంలో విలీనం చేసుకుంటుందయ్యా. తానే సర్వమై క్రీడిస్తుంది. ఆవిడ ఈవిడ నాకు తెలుసు, నీకులా తెలుసు అంటాడు. చెప్తాను. ఇక్కడ సర్వబీజమై ఇరువైపులా కోటాను కోట్ల విభూతులు జరుగుతూ ఉందమ్మా. సఖీ బృంద రూపంలో పరిచర్యలు చేస్తూ ఉన్నారు అందరూ. బ్రహ్మ శంకర దర్శించిందామని మనం ధన్యులమైపోయి మన ముగ్గురు మన కృతజ్ఞమయ్యాం. సాక్షాత్ అమ్మవారిని ఇక్కడ నుంచి దర్శించగలుగుతున్నాం. వెళ్దాం లోపలికి అనుకుంటారు, కానీ వెళ్ళడానికి అడుగు పట్టలేదు. గుమ్మం దగ్గర ఆగిపోయారు. సంవత్సరాలుగా మనం, వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సు ఈ వాటికి ఫలించింది. లేకపోతే మనకి దేవి దర్శనం సామాన్యమా? అసంభవం. మహాతపస్సులకి, మహాయోగులకి, మహావిరక్తులకి తప్ప సంసారానురక్తులకు ఈ విడ దొరకదు అన్నారు. ఎవరికి? మనకి సంసారానురక్తులకి ఇవి దొరకదు. అలాంటి మనకి దుర్జ్ఞేయ. దుర్జ్ఞేయ అంటే తెలుసుకో, జ్ఞేయం అంటే తెలుసుకోలేరు. దుర్జ్ఞేయ అంటే తెలుసుకోలేరు. ఎవరు తెలుసుకోలేరు? సంసార మగ్నులకి. అలాంటి వాటి దేవి దర్శనం లభించదు. ఈవిడ కుల ప్రకృతి. పరమాత్మకి ఈవికి గద లేదు. బ్రహ్మాండము, దేవతలు సమస్తము దృశ్యమైతే ఈవిడ ద్రష్ట. అర్థమవుతుందా? సమస్త జగత్తు దృశ్యమైతే వీళ్ళందరినీ చూసేటటువంటి ద్రష్ట ఈమె. వేదు కానీ, లక్ష్మీదేవి కానీ, దేవతలు కానీ, దేవతా బలితులు కానీ దీంట్లో లక్షాంశాలకు కూడా సరిపోలేక చెప్తున్న అమ్మాయి ఎవరు? భువనేశ్వరి. సమస్త భువనానికి అధిష్టాత్రాన్ని బ్రహ్మ గురించి ఒకప్పుడు నేను ప్రళయంలో, అప్పుడు నేను పసివాణ్ణి. ఎవరు? విష్ణుమూర్తి. నేను పసివాణ్ణి. నన్ను ఒక ఆకు మీద పడుకోబెట్టి గాలుపిందగా ఈవే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఎప్పుడుది? వటపత్రశాయిగా నేనున్నప్పుడు నేను బాల్య శ్రేష్టంలాగా నా కాలి వేడిని, బొటల వేడిని నోట్లో పెట్టుకు చెప్పలుస్తూ ఉన్నారు. అప్పుడు నన్ను అలా ఆడిస్తూ, నన్ను లాదించి, నన్ను ఆ కెరటాల్లో అలా ఉయ్యాలు చూసుకుందాన్ని. ఇప్పుడు గుర్తొచ్చింది. ఆవిడ కూడా ఒక్కటే. అదే భువనేశ్వరి. బాల్యక్రీడలో వేస్తున్న నాకు చోలపాడి ఉయ్యాలు చూపిన ఆదిపరాశక్తి నిశ్చయంగా ఈవిడే. ఇప్పుడు గుర్తుకొచ్చింది. కొత్తగా చూడలేదు. అప్పుడు ఉన్నదాన్ని దర్శించాడు. నాకు ఆ దర్శన ఈమె చూసిన జ్ఞానంతో, ఎందుకంటే ఈ అమ్మవారిని దర్శించడం వల్ల ఒక జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానంతో ఆవిడని గుర్తొచ్చింది. ఆవిడకైతే గుర్తురాదు, కానీ ఈమె చూసిన ఒక అదృష్టం వల్ల తన ఆమె గుర్తొచ్చింది. పూర్వానుభవంతో గుర్తుకొచ్చింది. ఈమె ఎవరో కాదయ్యా, మన ముగ్గురిని కన్న తల్లి ఈవిడే. శ్రీయానం వటపత్తేజ పంచే సుస్థిరేతుడే పదాలు ముష్టంకరే కృత్వ దివేశ్ ముఖ పంకజే లీలిహంతం చ క్రీడంత అనేకైర్ బాలచేష్టితై బ్రహ్మాన్ కోమలాంగం వటపత్రకుటే స్థితం గాయంతి దోలయంతి చ బాలభావాన్ మయి స్థితే శ్రీయం సునిశ్చయం జ్ఞానం జాతం మే దర్శనాదిహ కామం నోజన్యేషా శృణుతం ప్రపదామ్యహం అనుభూతే మయాపూర్వం ప్రత్యభిజ్ఞా సముత్థిత. ప్రత్యభిజ్ఞా అపూర్వ కాల జ్ఞానం చేయడం తెలుసుకోగలుగుతా చెప్తున్నాను కాదా. మా అందరిలో విష్ణువు ఎవరు చెప్తాయి మాటలన్నీ? నారదులతో చెప్తాడు కదా. విష్ణుమూర్తి మా అందరిలో, అంటే ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరు, మా ముగ్గురులో విష్ణుమూర్తి ముందుగా జగన్మాత గుర్తుపెట్టాడయ్యా. నిర్భయంగా ఆవిడ దగ్గరికి వెళ్దాం, సాష్టాంగ పడదాం, పాదాల దగ్గర నిలిచుకుందాం. పరిచారకులు కనుక మనల్ని లోపలికి వెళ్ళకపోతే మరి అక్కడే ఉన్న దర్శనం చేసుకుందాం. దర్శనం అయిన చాలు జీవితాన్ని అని విష్ణుమూర్తి మమ్మల్ని కలిపాడు. అప్పుడు నేను ముగ్గురు వెళ్ళి సరే అన్నాం. సంబరపడ్డాను. విమానం దిగి త్వరగా ప్రాణం దగ్గర చేరుకున్నాం.
ఎక్కువ నిలబెడతారు, రమ్మంటారా అవి పెడతారా వద్దంటారా అని అలా జంకులు నిలబెడతారు. అది ఒకసారి అక్కడి నుంచి కూర్చుని ఒకసారి చూసింది వీళ్ళు మాత్రం చూసి ఇలా రమ్మంది లోపలికి. సరే ఆ గడప దాటి లోపలికి వెళ్ళామంటే మీ ముగ్గురు స్త్రీలుగా మారిపోయింది. చెప్పాడు బ్రహ్మగారి మాటలని. ఆశ్చర్యపుడు దివ్య సుందర రూపాలతో దివ్యాభరణాలు ధరించి మేము స్త్రీలుగా వెళ్ళిపోయి లోపలికి ప్రవేశం లేదు కాబట్టి పురుషులు స్త్రీ అమ్మవారు సాక్షాత్ ఆశ్చర్యపడుతూనే మమ్మల్ని సంతికి చేరుకున్నాం. పాదాల చెంత నిలిచాం. అంటే స్త్రీలుగా మారిపోవడం ఏంటండి అంటే పురుషులు ప్రవేశం లేదా అని అర్థం కూడా. అంటే బ్రహ్మ ఏం చేస్తారు, ఆయన పని ఏంటండి? బ్రహ్మగారి పని ఏంటి? సృష్టి చేయడం. విష్ణువు పని ఏంటి? పరిపాలించడం, స్థితి చేయడం. శివుడి పని లయం చేయడం, తన రోజు తీసుకోవడం అందరినీ. ఇప్పుడు ఈ పనులు ముగ్గురు చేసేది పురుషులతో బ్రహ్మ విష్ణు మహేశ్వర అనుకున్నాం కదా. కర్తృత్వ భావనని వదిలిపెడితే తప్ప అమ్మవారు చూడలేడు. అహంకారం ఆహిత్యం కావాలని అక్కడ నేను సృష్టి చేసేది, నేను స్థితి చేసేది, నేను లయం చేసేది అనే భావన అక్కడ ఉండదు. ఇంటి చూడలేదు. అందుకని మీకు ఎప్పుడైతే లోపల పెట్టారో బ్రహ్మ లేడు, విష్ణుడు, రుద్రుడు లేడు, మొత్తం జీవితం చేత ఆడించింది ఆవిడ. ఆవిడ దగ్గరికి వచ్చాక ఆడించి ఆవిడ దగ్గర ఆటలు సాగుతాయా? సృష్టించేవాడు బ్రహ్మ లేదు, ఆవిడే సృష్టిగారు కూడా విష్ణుగా, తాను విష్ణుగా ఆమె వీళ్ళ చేత అతను చేయించింది, ఉద్యోగం ఇచ్చి చేయించింది ఆవిడ. అందుకని వీళ్ళ అహంకారం అంతరించిపోతే అమ్మ దర్శనమైంది. అది తాను అర్థంగా భావించాను. మొత్తానికి దివ్యాభరణాలతో నేను నిండిపోయాను. ఆశ్చర్యపడుతూనే అమ్మవారి దగ్గర చేరుకున్నాను. పాదాల చేత నిల్చున్నాను. ప్రేమనింద్రం చూపులను మాపై ప్రసరింపజేసింది తప్ప వినయంగా భక్తితో నమస్కరించాను. ఒకరినొకరు చూసుకున్నాను, ఇంతగా చూసుకుంటూ నిలబడ్డాను. ఆనారత్న విభూషణమే సూర్య కోడి ప్రతీకాశమైన దేవి పాదపీఠాన్ని తదేకంగా దీక్షగా చూస్తున్నాను. అమ్మవారి పాదాలను చూస్తున్నాను. ఒక ఆశ్చర్యం కలిగింది. పాదాలను చూస్తుంటే అమ్మవారి యొక్క పాదములు కాలి గోళ్ళు చూశాను. రకములు ఆ కాలి గోళ్ళు చూస్తే అందులో మీరు ఇప్పటిదాకా ఎంత ప్రయాణం చేసి వచ్చామో ప్రయాణం అంతా కనబడుతుంది. కాలి గోర్లు మెరిసిపోతుంది, నున్నగా గోరు కూడా అద్దంలాగా. ఆ అద్దం లాంటి నిద్రలా ఉంది, ఆ అద్దంలా ఉంది కాలి గోరు. ఆ గోర్లు అన్ని కనబడుతున్నాయి. మాకు స్క్రీన్ అయినా కనబడుతుంది మనకందరికీ. అంటే అందులో మళ్ళీ బ్రహ్మ, అందులో ఒక విమానం, అందులో విష్ణు, అందులో రుద్రుడు, అందులో మన ప్రయాణం, బ్రహ్మలోకం, ఇంద్రలోకం, స్వర్గం, అప్సరసులు, కాంతలు, మొత్తం ప్రతిది కల్పవృక్షం, ప్రతి వస్తువు వీళ్ళు వచ్చిందంతా అందులో కనబడుతుంది. కాలు కొన పూట్లో కనబడుతుంది. అంటే ఏంటంతా ఈ విశ్వంలో ఉన్న బ్రహ్మాండాలన్నీ కూడా అమ్మ కాలి తన గోలికి కూడా పోవడం. అంత అక్షరాంశం, లక్షాంశం, కోటి అంశం జగత్తంతా. ఈ జగత్తంతా కాలి కొన అయితే ఆవిడకి ఎంత పైన ఉంది? ఆవిడంతా అంటే ఈ జగత్తంతా ఆవిడ అంటే కాదండి. ఈ జగత్తంతా ఆవిడ కాలి కొన గోడు అని చెప్పడానికి ఆవిడ కోట్లు అని చూపించింది అనమాట. అక్కడ ఒక అద్భుతం పాదపీఠాలకి ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడ్డాయి. మొదలనేది గోడు అర్థంగా తవతంగా ఆడుతుంది. దాంట్లో ఇవన్నీ కనపడతాయి. అష్టదిక్పాలంలో కనపడతారు. సూర్యచంద్రులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, గంధర్వులు, అప్సరసులు, విశ్వావసు, చిత్రకేతు, చిత్రాంగదులు, నారదుడు, తుంగురుడు, ఆహా ఊహు, గంధర్వుడు, అశ్వనీ దేవతలు, అష్టవసుడు, సిద్ధులు, సాధులు, పితృదేవతలు, నాగ కిందర కింపురుషాదులు, అధిశేషుడు, వైకుంఠము, కైలాసము, సత్యలోకము ఒక వ్యక్తి సమస్తము ఆ కాలిగూట్లో ప్రత్యక్షమయ్యాయి. నా పుట్టికి పద్మం కూడా కనబడింది బ్రహ్మగారు. అంతేకాదు నేను శేషశాయి, మధుగీతములు, మళ్ళా చేసిన యుద్ధము అన్ని కనపడతాయి దాంట్లో. ముగ్గురు ఆశ్చర్యపోయాను. ఏమిటి ఇంత అనుకున్నాం. ఈ విశ్వమాతగా విశ్వసించారు. అలా చూస్తూ ఉండగానే 100 సంవత్సరాలు గడిచిపోయింది. కాలు కొన నూటికి చూస్తూ 100 ఏళ్ళు కలిపేసి తిప్పలేకపోయి ఆ సుధామయ దీపంలో దేవతాంగ అందరూ మమ్మల్ని తన ఇష్టసుకులుగా చూసేది. మా రూపం అలా వాళ్ళ మధ్యలో 100 ఏళ్ళు గడిచిపోయింది. మేము ఎంత అందంగా ఉన్నాము అంటే మా ముఖాలను చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది, మాకే మోహకంగా ఉంది, విమోహకంగా కనిపించే సంబరపడ్డాం. అందమైన భావన మా మనస్సులో చిలుకుంటాయి. యువతి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఒక రోజున అమ్మవారు అద్భుతంగా స్తోత్రం చేశారు. స్త్రీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి అమ్మవారిని స్తోత్రం చేశారు. నమోదేవి ప్రకృతి సిద్ధాత్రి సతతం నమః కళ్యాణి ప్రమదాని చ వృద్ధేసి చే నమో నమః. అమ్మా నమస్కారం నీకు, ప్రకృతికి నమస్కారం, విధాత్రికి నమస్కారం, కళ్యాణికి నీకు నమస్కారం, కామదకు నమస్కారం, బుద్ధికి నమస్కారం, అనండి సిద్ధికి నమస్కారం, సచ్చిదానంద స్వరూపిణ అమ్మవారికి నమస్కారము, పంచకృత్య విధాత్రికి భువనేశ్వరికి వందనము, సర్వాధిష్టాన రూపమైనటువంటి కూడస్థి అయినటువంటి అమ్మవారికి వందనమని విష్ణుమూర్తి అమ్మవారిని స్తోత్రం చేశాడు. చాలా సేపు స్తోత్రం చేశాడు. అయినా చాలా పెద్ద స్తోత్రం కనుక అమ్మా నీలోని సర్వము నిండి ఉన్నాయి. సంభవం నీ నుంచి సంభవము,
జీవించే స్థితి, జీవించే దయ్యము జరుగుతున్నాయి అని తెలుసుకున్నానమ్మా. శక్తి మంత్రాలని ఈ ప్రభావం అనంతం అని కూడా మాకు అర్థమైంది. నువ్వు మమ్మల్ని ఇప్పుడు అనుగ్రహించే మాకు ఇంత జ్ఞానం వచ్చింది. ఈ అఖిలాన్ని విస్తరింపజేసి సదస వివేకాన్ని కలిగించి తగిన సమయంలో మాకు మా జ్ఞానాన్ని మా బోధించావు, మా సంశయాన్ని తీర్చావు. నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే. అర్థమైంది కదా? సమస్త జీవజాలంలో జీవమై ఉన్న వస్తువు అమ్మే అని అర్థమైపోతే చాలు, ఇంకేం పర్లేదు మనకి. మనలో ఈ జీవాన్ని చూసుకుని, ఈ చైతన్యాన్ని చూసుకుని మనకి గర్వం. ఈ చైతన్యం, ఈ జీవం అమ్మ అని అర్థమైతే ఇంకా తపస్సు ఏమిటంటే ఏమంటారు? అదే కదా, ఆ తెలియడమే తపస్సు. పురాణం చెప్తున్న కాసేపు తెలిస్తే సరిపోతుందా? అనుభవంలోకి రావాలి. అన్ని వస్తువుల్లో వ్యాపించి ఉన్నావు మనకు. నీ అంశాలు ఎప్పుడు కూడా ఏ పని చేయడు, అశక్తుడైపోతాడు. శక్తే అమ్మ, శక్తి అమ్మ. శక్తి లేకపోతే అశక్తుడు ఉంటాడు. సృష్టి చేయాలన్నా నీ శక్తే, పరిపాలించాలన్నా నీ శక్తే, సంహారం చేయాలన్నా మన తిరిగి లయం చేయాలన్నా నీ శక్తి. ఇంకా మా నిర్వాహం ఏముంది? బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఏమైపోయారు? జీవులు అయిపోయారు. వారి శక్తులన్నీ కూడా అమ్మవారు ఇవ్వబట్టి వాడు సృష్టిస్తుర్యాలు చేస్తూ ఉన్నారు. అదే ఈ సృష్టిస్తుర్యాత్మక శక్తి అంతా ఎవరిచ్చేవాడికి? ఇంత విన్నాక డౌతుందా? ఇంకా అది కూడా శక్తి అమ్మవారే ఇచ్చింది. అది విష్ణుమూర్తి స్తోత్రం చేస్తూ మమ్మల్ని కాపాడింది. నుంచి నన్ను కాపాడని గుబ్బేదమ్మా. ఇప్పుడు చెప్పండి, యుద్ధం చేస్తారు. బతుకేడుకు సంహారం చేసి తలండి ఇందాక అంటే విష్ణుమూర్తి ఏం చెప్తారు? స్వయంగా బతుకేడుగుని సంహరించి మమ్మల్ని కాపాడని నువ్వే కదమ్మా. నీ దర్శనం వల్ల ఆనందానుభవంలో అనుభూతికి చేరుకున్నాం, నీ దగ్గరికి చేరుకున్నాం. ఈ ప్రభావం ఎలాంటి అంటే ఈ సమస్త భవనాల్ని కూడా వెలిగించేదమ్మా అని ఆయన ఇంకా చాలా స్తోత్రం చేస్తారు. యాచేంపతేంఘ్రికమలం చిత్తే సదా వస్తు రూపమిదం తరైతత్ నామపి వక్తకుహరే సతతంతమైవ సందర్శనం తవ పదాంబుజయోస్తదేవా. నన్ను నీ పుత్రుడిగా భావించు, నువ్వు నా అధికారులకి, మన మధ్యలో నీ తల్లి బిడ్డల అనుబంధం ఇది ఇలాగే క్షణకాలం ఉండేటట్టు అనుగ్రహించమ్మా అని విష్ణుమూర్తి ప్రార్థించడం వారు. విష్ణుమూర్తి ప్రార్థిస్తే చాలా బాగుంది, మనం ప్రార్థిస్తే కూడా బాగుంటుంది. ఆ మాట మనం కూడా తప్పేండి. యాచేంబ తే తే అంగ్రికాలం పనిపచ్చ కామం చిత్తే సదా వసతు రూపమిదం తవైతత్ నామాపి భక్త కుహరే సతతం సదేకమైవ సందర్శనం తన పదాంబుజయోస్తదేవా. ఈ సృష్టిలో నీకు తెలియనిది లేదు, సర్వజ్ఞురాలు నువ్వు అని విష్ణుమూర్తి స్తోత్రం చేశాడు. అటుపైన నా రుచిరస్తి మమాంబ పదాంబుజం తవ విహారి శివే భువనేశ్వరం నివసితుం నరదేహమవాప్య చ త్రిభువనస్య పతిత్వమనాప్యవై అని శివుడు స్తోత్రం చేశాడు. విష్ణుమూర్తి అయిన తర్వాత యువతిగా మారి శివుడు, అబ్బా నీ పాదపద్మాలను సేవించి ముల్లోకాలను నాకు కీర్తి, ముల్లోకాలను నాకు కీర్తిని ఇచ్చేవమ్మా. నీ సాన్నిధ్యం లేని క్షణాలు యుగాలతో సమానం. నీ పాదాలను ధ్యానించడమే కాక వేరే తపస్సులు కూడా ఉపయోగం లేదమ్మా. నీ పదములను ధ్యానించకుండా వేరే తపస్సులు చేసేవాళ్ళు నిజంగా నిధి వంచితులే. అగౌరవాన్ని గౌరవంగా భావించి ఆత్మవంచన చేసుకున్నారు తప్ప వాళ్ళ తపస్సుకే అర్థం లేదు. అంటే వీళ్ళు తప్ప ఇంకేమీ ప్రయోజనం లేవమ్మా అని చెప్తూ ఉన్నారు పరమశివుడు. కానీ ఈ పదపద్మాల పుప్పుడి రేణు సోకితే చాలు, అదే ముక్తి, అదే మోక్షం. అదే కదా కాలాం ముదాదరితో అంగం భరే పులకభూషణమాశ్రయంతి దుర్గాంగనే ముగులాభడంతమానం అంగీకృతాకలి భూత్రపాంగళీలా మాంగళ్యదాస్తు మంగళ దేవత ముగ్ధాముహుల్కి తదతి వదనే మురారే ప్రేమత్తపాప్రేతాని గతాగతాని. అమ్మ పాద రేణు వలనే కదా చెప్తారు సౌందర్య శ్రద్ధాస్తోత్రంలో. ఆ పాద రేణువు పట్టుకునే కదా బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు ముగ్గురికి పదవులు వచ్చి శివ సౌందర్యాత్మక అదే చెప్తారు. ఈ పాద రేణువు ఒకటి సంపాదించి బ్రహ్మ సృష్టి చేసే పదవిని పొందాడు. ఎలా సంపాదించడం తెలియదు. విష్ణుమూర్తిని పద రేణువుని పొంది స్థితి చేసే అనుగ్రహాన్ని పొందాడు. మన శంకరుడు స్తోత్రం చేస్తారు. శివుడు కూడా అలాగే ఈ పాద రేణువు అనే పదార్థాన్ని పొంది లయం చేసే శక్తిని పొంది పరమశివుడు అయ్యాడు. వీళ్ళ ముగ్గురికి ఆయా శక్తులు ఈ పాదరేణువుని సరస్సు దాచమన్నా వచ్చిందమ్మా అంటారు. అందుకే హరిహరం బ్రహ్మాధిసేవితాం అని కూడా మనం అమ్మని కీర్తిస్తాం. హరిహర బ్రహ్మాభిషేక సేవింపబడే అమ్మని ఇక్కడ చెప్తూ ఉంటారు. అమ్మ మీరు నిరంతరం జపించుకుని ఆనందించడానికి ఇంకొక మంత్రం ఉంటే చెప్పవా అని అడిగాడు శివుడు. ఎవరిని? మగవాడు. కింద జన్మలో అక్షరధారకమంతా ఉపదేశించాడు. అది ఇప్పుడు స్మరణలో లేదు. శివుడు కూడా మర్చిపోయాడండి. గత జన్మలో ఒక నవాక్షరం అనే తాను 9 అక్షరాల మంత్రాన్ని ఉపదేశించి అమ్మ అది మళ్ళీ దయచేసి ప్రబోధించి ఉపదేశించి సంతోషించింది అమ్మవారు.
నవాక్షర మంత్రాన్ని ఉపదేశించింది శివుడికి. పరమానందం పుట్టాడని సాష్టాంగపడి అక్కడే జరుగుతాడు. బ్రహ్మగారు వచ్చి విష్ణుమూర్తి స్తోత్రం చేశాడు, శివుడు స్తోత్రం చేశాడు, అమ్మవారిని బ్రహ్మగారు స్తోత్రం చేస్తారు. బ్రహ్మ స్తోత్రం చేస్తున్నాడు, బ్రహ్మ రూపంలో ఉన్న స్త్రీ స్తోత్రం చేస్తున్నారా? నువ్వా చేస్తుందియా? బ్రహ్మగారు కూడా బ్రహ్మ కూడా స్త్రీ అయిపోయింది కదా, అందుకని స్త్రీ రూపమే స్తోత్రం చేస్తుంది. స్త్రీగా మారిన బ్రహ్మ ఇంకా అమ్మా ఇంత సన్నిహితంగా స్పష్టంగా నీ దర్శనం కలిగిందే. ఇలా దర్శనం కలిగించి శక్తి వేదాలకు కూడా లేదమ్మా. అంతేకాదు యజ్ఞాలు చేస్తారు, యజ్ఞాలు చేసేటప్పుడు స్వాహ స్వాహ అంటారు కదా, ఆ స్వాహ దేవి ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను, నాకంటే సమర్థుడు ఎవరు ఇంతకాలం బెదవీగాను. నా అహంకారంతోనే ఈ సముద్రంలో భవసాగంలో మునిగిపోయాను. బ్రహ్మగారు కూడా భవసాగంలో ఉన్నట్టు అనుకోకూడదు. మళ్ళా ఆయన స్థాయికి, ఆయన ఉన్న పదవికి దాన్ని కూడా ఆయన చేస్తున్నాడనే భావం లేకుండా చేయాలి అని చెప్తోంది ఇక్కడ పురాణం మనకి. అంటే బ్రహ్మ కూడా తాను చేసే సృష్టి తన స్వంత నిర్వాహంలాగా భావించి చేయకూడదు, అలా చేస్తే కుదరదు. ఆ శక్తి కూడా ఇచ్చిందే కనుక ఇది కూడా ఇంతకాలం అలా అనుకున్నాను కాదు, మీ ఆజ్ఞని పాలించి సృష్టికర్తన అయ్యేం తప్ప నాకు శక్తి ఎక్కడదమ్మా. అలా అవడం నా అదృష్టం, ఒక ధన్యత్వం ఇప్పుడు తెలుసుకోగలిగిన తల్లి. ఇప్పుడు నాకు కొత్త గర్వం వస్తుంది, నీ పాద పంకజ పరాగాన్ని స్వీకరించగలిగానే గర్వం. ఇప్పటిదాకా సృష్టి చేసేది బ్రహ్మ పదవేది గర్వం ఉండేది, అది పోయింది. ఎప్పుడైతే లోపల వచ్చే ఆనందం అయిపోయిందా, ఒక గర్వం పోయింది, కొత్త గర్వం ఒకటి వచ్చింది. అలా గర్వం ఏంటో తెలుసా? నీ పాద నీరుని కళ్ళగద్దుకుని శిరస్సుని పెట్టుకోవచ్చని, ఇది అన్నిటికన్నా గొప్ప, బ్రహ్మ కన్నా గొప్ప, సృష్టి చేయడం కన్నా గొప్ప, అంతే కదా. ఆ గర్వం పోయింది, ఈ గర్వం వచ్చింది అంటే అర్థం ఏంటండి? సృష్టి చేసే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కన్నా కూడా గొప్ప అమ్మవారి పాదపద్మము. నా గర్వం ఇది యథార్థం చెప్తాను. కేవలం ఈ దయ్య వల్ల ధన్యుని కాలేదని తప్ప దీన్ని దర్శించడం నాకు శక్యమా? ఈ దయ్య వల్ల మమ్మల్ని రప్పించి చూపించుకున్నావు తప్ప, దర్శించే తప్ప మేము దీన్ని చూడగలమమ్మా అసలు? పైగా మా మోహాలు మా సంశయాలని పటాపంచలు చేసి నీ పట్ల భక్తిని స్థిరపరచమ్మా. సరోజంలో పుట్టాను, దాని నుండి ఎలా అనుభూతులు చేస్తావు అని ఉంటాను ఇదయ్య అని నీ ఆజ్ఞను పాటించడం ఒకటే నాకు తెలిసిన విద్య. నీకు ఇంకనుందమ్మా, చదువు దయచూడమ్మా అని అర్థం చేసిన బ్రహ్మగారు. ఎవరు? నిన్ను ఈ ప్రభావాన్ని ఎరిగిన వారు నన్ను ప్రభు అంటున్నారు. బ్రహ్మగా గొప్పగా కీర్తిస్తున్నారు నన్ను. స్వర్గం కోరి నాకు ఆహుతిస్తున్నారు యజ్ఞాలు చేసినట్టు. బ్రహ్మనే బ్రహ్మమా అంటున్నారు. వేదవేత్తలు కూడా అలాగే చెప్తున్నారు. వాళ్ళు కూడా బ్రహ్మలోనే ఉన్నారమ్మా, లేకపోతే నా కోసం వాళ్ళు యజ్ఞం చేయడం ఏంటి? నువ్వు కదా గొప్ప. నిన్ను తెలుసుకోలేకపోతే యజ్ఞాలు కూడా వృధా. మాటలు చూడండి, నువ్వు తెలుసుకోలేకపోతే యజ్ఞాలు కూడా చాలా విదూరం కదా. నువ్వు మనం సృష్టించవు, సృష్టించిన చతుర్థాన్ని గురించి 4 విభాగాలుగా చేయమని ఆజ్ఞాపించావు. ఇది ఇప్పటికీ తెలుసుకున్నానమ్మా, ఇప్పుడు నాకు ఉన్న అహంకారం అంతా పోయింది, క్షమించమ్మా. బ్రహ్మగారికి చాలా స్తోత్రం చేస్తారు, పెద్ద చాలా స్తోత్రం ఉంటుంది. అయితే నువ్వు మాతో ఉంటేనే నీ విధులు నిర్వర్తించగలరు, లేకపోతే ఏమి చేయలేమని సత్యం. కానీ కొందరు ఈ విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా మాట్లాడుతూ ఉన్నారు. ఆద్యదేవుడైన ఈశ్వరుడు అకర్త, అనీయుడు, అనుపాధి, అకలశ్రీ, నీ వినోదం, నీ వితీర్ణం, నీ శక్తి చూస్తూ ఉంటారు అని ద్వితీయులు అంటారు. అంటే సృష్టిలో శంకరుడే సర్వం అన్ని చేస్తారని అంటారు, కానీ ఇక్కడ శంకరుడు కూడా ఏమి చేయలేని పరిస్థితి. అయ్యా అమ్మా, నీ దృష్టాదృష్ట విభేదంలో ఆదిదేవి ఈశ్వరుడు నీ విభుడు, నీకంటే పూర్వుడు. మరి ఇంకా మూడో అంటే సాక్షాత్ అమ్మాయితో అమ్మ యొక్క శక్తి. ఈ శక్తి ఎవరిది? పరమేశ్వరుడు, అంతే కదా. ఈవిడ ఎవరిది? పరమేశ్వరుడు యొక్క శక్తి. ఇప్పుడు పరమేశ్వరుడు అన్నా పరమేశ్వరి అన్నా ఒకటే. తనకి తన శక్తికి భేదం లేదంటే ఈ భువనేశ్వరికి ఆమె పతికి భేదం లేదు. కనుక పరమేశ్వరుడు ఎవరో ఆయనే సదాశివుడు, ఆయనే పరమశివ పైగా అంది కదా. అక్కడ కూర్చుందమ్మా. అయితే అమ్మ ఒక చిన్న సందేహం, వేదవాక్యం మించి కాదు కానివ్వకూడదు కనుక అడుగుతున్నాను. ఈ విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాదించు. బ్రహ్మసూత్రాలు ఏం చెప్తున్నాయి? ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చెప్తున్నాయి. అది నువ్వా, లేక నీ విభుడైన పరాత్మక మహేశ్వర మహాపురుషుడా? అంటే నీ భర్త అయి పరిపాలిస్తున్నాడు ఎవరున్నాడు ఆయన, లేక నువ్వా? నీ పుస్తకం చాలా గొప్ప ప్రశ్నే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ వేద అనంతివై సాకింత్వం వా పిసోవాకి సందేహం నీ భర్తయా. ఏకత్వ ధృత విచారంలో మునిగిపోయి ఇద్దరు నీ పతియా నీవా నా మనసు విషయాన్ని రాలేకపోతాం. పుణ్య విశేషం వల్ల నీ పాదపద్మాలు సమాచరించగలిగాను కాబట్టి నీ ముఖత వినే అవకాశం లభించింది. సందేహం తీర్చమ్మా. జాగ్రత్త కోసం పురుషుడుగా స్త్రీగా నాకు చాలా సందేహం వస్తుంది, అది కూడా చెప్పు.
పరాశక్తిని తెలుసుకుని భవసాగరం నుంచి విముక్తుడవుతాను. కుమారకిత్వం స్త్రీవాపి పద విస్తరతో మమ జ్ఞాత్వాహం పరమాం శక్తి ముక్తస్యాం భవసాగరాత్. అనగా వినయంగా కేవల జిజ్ఞాసుతో అడిగిన నా ప్రశ్నకు మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పిందయ్యా అని బ్రహ్మగారు నారదుడితో చెప్తూ ఉన్నాడు. అమ్మవారు ఏ సమాధానం చెప్పిందో రేపటి రోజు తెలుసుకుందాం. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షితుమబ్జన్యహితైః సస్యశాలినీ యశో యుక్షో ప్రహితో బ్రాహ్మణాः సంతు నిర్క్లయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः సతనాः సంతు జీవితచరదాంశనం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.